ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న చమురు ధరలు, పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, డాలర్ బలపడటం, ఇలాంటి నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ప్రధాని మోడీ గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మోడీ గారు ఏమన్నారంటే, పెట్రోల్ వినియోగం తగ్గించండి, అవసరం లేని ఖర్చులు తగ్గించండి, విదేశీ ప్రయాణాలను తగ్గించండి, బంగారం కొనుగోలు తగ్గించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ను ప్రోత్సహించండి అని సూచించారు. దీని వెనుక అసలు కారణం ఏంటి? ఈ నిర్ణయాల ప్రభావం సామాన్య ప్రజలపై ఎలా ఉండబోతుంది? దేశ ఆర్థిక వ్యవస్థకు దీనివల్ల లాభమా లేక నష్టమా? ఇప్పుడు పూర్తి వివరాలకు వెళ్ళి తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం. భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటిగా ఉంది. మన దేశానికి అవసరమైన పెట్రోల్, డీజిల్లో ఎక్కువ భాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. అంటే మన జీడిపిలో సింహభాగము పెట్రోలియం దిగుమతులకు మనం ఉపయోగించవలసి వస్తుంది. పెట్రోలియం ఉత్పత్తులు కొనడానికి మన విదేశీ నిల్వలలో ఉన్న డాలర్లను ఉపయోగించి ప్రతిసారి మనము కొనవలసి వస్తుంది. అంటే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే భారత్ ఎక్కువ డాలర్లు ఖర్చు చేయవలసి వస్తుంది. ఒకవైపు డాలరు రూపాయి మారకం విలువ చూస్తే 100కు దగ్గరలో చేరుతుంది. ఈ విధంగా పెరుగుతూ పోతుంటే మనం అత్యధిక రూపాయలు ఉపయోగించి డాలర్లు కొని వాటితో పెట్రోలియం ఉత్పత్తులను కొనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఇలా కొనసాగితే మన దేశ ఆర్థిక పరిస్థితులు దిగజారుతాయి. అందుకే మోడీ గారు ఈ సూచనలు ప్రకటించుంటారు. ఇప్పుడు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. దీంతో భారత విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రధాని మోడీ గారు ప్రజలకు ఇంధన వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అసలు పెట్రోల్ వినియోగం తగ్గితే ఏమవుతుంది? ప్రజలు కార్పూలింగ్ చేయడం, మెట్రో బస్సులను ఉపయోగించడం, అవసరం లేని ప్రయాణాలు తగ్గించడం, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల దేశ చమురు దిగుమతులు కొంతవరకు తగ్గించవచ్చు. దీంతో దేశానికి విదేశీ కరెన్సీ ఆదా అవుతుంది. రూపాయి విలువ స్థిరపడే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో పెట్రోల్ ధరలు పెరుగుదలపై కూడా కొంత నియంత్రణ ఉండవచ్చు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మాట్లాడదాం. కోవిడ్ సమయంలో ఎక్కువ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేశాయి. అప్పుడు రోడ్డుపై ట్రాఫిక్ తగ్గి వాహనాల వినియోగం తగ్గింది. దీని కారణంగా ఇంధన వినియోగం కూడా తగ్గి కాలుష్యరహితంగా తయారైంది. అయితే ఇది ప్రభుత్వం విధించిన తప్పనిసరి ఆదేశం కాదు, కేవలం పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన సూచన మాత్రమే. విదేశీ ప్రయాణాలపై ప్రభావం ఏంటి? భారతీయులు ప్రతి సంవత్సరం విదేశీ పర్యటనలు, షాపింగ్, లగ్జరీ ఖర్చుల కోసము విదేశీ కరెన్సీ ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అవసరం లేని విదేశీ ఖర్చులను తగ్గించాలని ప్రభుత్వం సూచిస్తుంది. దీంతో దేశీయ టూరిజం రంగానికి లాభం కలిగే అవకాశం ఉంది. భారతదేశంలో పర్యాటక ప్రాంతాలకు డిమాండ్ పెరగవచ్చు. మరి బంగారం కొనుగోళ్లు తగ్గించమని ఎందుకు చెప్పారు? భారత్ ప్రపంచంలోని అతిపెద్ద బంగారు దిగుమతి దేశాల్లో ఒకటి. బంగారం కొనుగోలు పెరిగితే డాలర్లు ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది. అందుకే అవసరం లేని బంగారం కొనుగోలు తగ్గిస్తే దేశ విదేశీ మారక నిల్వలను కాపాడుకోవచ్చని ప్రభుత్వం సూచిస్తుంది. అయితే ఇది బంగారం కొనవద్దని చెప్పడం కాదు, కేవలం జాగ్రత్తగా ఖర్చు చేయాలని చేసిన సూచన మాత్రమే. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ప్రస్తుతం విదేశీ ప్రయాణాలపై ఎలాంటి నిషేధం లేదు, బంగారం కొనుగోలుపై పరిమితులు లేవు, తప్పనిసరి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లేదు, పెట్రోల్ రేషన్ విధానం కూడా లేదు. ఇవి కేవలం దేశ ప్రయోజనాల కోసం ప్రజలకు మోడీ గారు ఇచ్చిన సూచనలు మాత్రమే. మొత్తానికి ప్రధాని మోడీ గారి సందేశం ఏంటి? దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే ప్రతి పౌరుడు బాధ్యత వ్యవహరించాలని, అవసరం లేని ఖర్చులను తగ్గించాలని, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, ఇంధనాన్ని ఆదా చేయాలని, విదేశీ మారక నిల్వలను పెంచుకోవాలని, ఇలా చేస్తే దేశ భవిష్యత్తుకు ఉపయోగపడతాయని ప్రభుత్వం సూచిస్తుంది. మరి మిత్రులారా, ప్రధాని చేసిన ఈ సూచనలపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి చర్యలు దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.